హిందూ హేళన అనేది మజాక్ అయిపోయింది. అది కాంగ్రెస్ చిహ్నం అని చెప్పి మాట్లాడతాడు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు మస్జిద్కి పోయి చూపెట్టు, చలో మక్కా మస్జిద్కి పోయి చూపెట్టు. నాకు ఈ లత్కోర్ రాజకీయాలు చేసేటోళ్ళని లెఫ్ట్ రైట్ సెంటర్లో ఆడుకోక సిగరెట్ల కోసం ఫ్లైట్లు పోతుండే మనం మాట్లాడొద్దు. ఈ హస్నే కా బాత్ నహీ నిర్మలా సీతారామన్ జీ. వీళ్ళు కంతలు కడతారు, కంతలు కట్టి అగ్నిపతనంగా లొల్లి షురూ చేస్తారు. మళ్ళీ పీగనికైనా రాహుల్ గాంధీ అని అడుగుతున్నా. కాకపోతే కార్యకర్తలు సమర్థంగా ఉన్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా, హట్ పక్కకు జర అని చెప్పింది. వాగ్దాటి ఉన్న నాయకులకు ఎవరికైనా ఛాన్స్ ఇస్తే దద్దరిల్తుంది. చక్రవ్యూహ అని మాట్లాడతాడు. చక్రవ్యూహ అని మాట్లాడుకుంటా ఇది పాండవులు కురుక్షేత్రంలా కౌరవులను యుద్ధంలా హతమార్చనీకే చేసిన చక్రవ్యూహ్, దాన్నే పద్మవ్యూహ్ అంటారు. ఆ పద్మవ్యూహే ఇవాళ భారతీయ జనతా పార్టీ సింబలు. అది మోదీ గారు ఛాతి మీద పెట్టుకుంటారు, గుండెకి అత్తుకొని పెట్టుకుంటారు అని చెప్పి. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏందని అంటే హిందూ హేళన అనేది మజాక్ అయిపోయింది. ఇదేంది గిరీష్ డైరెక్ట్ ఇట్లా దిగిపోయినావు అని అంటే గడ్డపారదనే దించాలి కదా. ఇక రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు నిన్న చూస్తుంటే వెనకటికి అభయహస్తం అని చెప్పి శివుడు ఆశీర్వదిస్తుంటే అది కాంగ్రెస్ చిహ్నం అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ అదే తాండవ ముద్ర ఒకసారి పరిచయం ఎప్పుడు చేస్తుందో భారతీయ జనతా పార్టీ అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. నిన్ననేమో పద్మవ్యూహ్ అని చెప్పి మాట్లాడతాడు, చక్రవ్యూహ్ అని మాట్లాడతాడు. ఈ పద్మవ్యూహ్లా చక్రవ్యూహ్లా ఒక 6 కలిసి అభిమన్యు హత్య చేస్తారు అని చెప్పి మాట్లాడతారు. ఆ 6 ఎవరు అని అంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, అజిత్ దోవల్ గారు, అంబానీ, అదానీలు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు మన రాహుల్ గాంధీ. అయితే ఈ చక్రవ్యూహ్ మీద మాట్లాడేటప్పుడు, పద్మవ్యూహం మీద మాట్లాడేటప్పుడు నాకు ఒకటి గుర్తేమొచ్చిందని అంటే, రాహుల్ గాంధీ నువ్వేమన్నా షరియా వ్యూలు ఉన్నావా, అందులోకని బయటికి రా, నీ షరియా వ్యూలకని బయటికి రా అని అంటున్నా. ఇలా ఒక్కొక్క ముద్ద టాపిక్ తీసుకొని మాట్లాడతా. ఎట్లా అంటే ఫస్ట్ వచ్చి రాహుల్ గాంధీ ముచ్చట నాకు ఏమనిపిస్తుంది అని అంటే, ఒక పెద్ద ఇప్పుడు జనరల్గా మనం ఫస్ట్ టైం యూజర్స్ ఇన్స్టాగ్రామ్లలో ఉంటారు, ఫస్ట్ టైం యూట్యూబర్లు ఉంటారు, మొన్ననే పోరల్ అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటారు. వాళ్ళకి అందరికి అనిపిస్తుంది ఏంటంటే, అబ్బా రాహుల్ గాంధీ పార్లమెంట్లో వచ్చి అసలు ఏం మాట్లాడతాడు రా పోయి, మన సనాతనం గురించి పద్మవ్యూహ్ అని మాట్లాడతాడు, మన ఏమంటారు శివ్ బరాత్ అని చెప్పి మాట్లాడతాడు, సాక్షాత్తు ఆ మహాదేవుడి భరత్ గురించి మాట్లాడతారు. మన చక్రవ్యూహుల కేవలం అర్జునుడే ప్రవేశించగలుగుతాడు, మిగతా వాళ్ళకి ఎవరికి దాన్ని భేదించే శక్తి లేదు, ఆ చక్రవ్యూహులకు వస్తే ఈ 6 చంపేస్తారు అని చెప్పి సనాతన ధర్మానికి సంబంధించిన మహాభారత స్టోరీలు పార్లమెంట్లో చెప్తాడు. అబ్బా హిందుత్వం మీద ఎంత గ్రిప్ ఉంది అని చెప్పి పీకుడు ముచ్చట్లు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు రాహుల్ గాంధీ. కాకపోతే ఈ కౌంటర్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆడ ఏం చేసిందన్నది నాకు అర్థం కాలే. కాకపోతే కార్యకర్తలు సమర్థంగా ఉన్నారు. ఇక్కడ కాషాయ కార్యకర్తలు, కట్టర్ కార్యకర్తలు సమర్థంగా ఉన్నారు. రాహుల్ గాంధీకి అకార్డింగ్లీ మేము ఆన్సర్ ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రయత్నం చేయనికే చూస్తాడు. అయితే ఇది ప్రిపేర్ కానికి ఎన్ని రోజులు పట్టిందో రాహుల్ గాంధీకి చక్రవ్యూహ్, పద్మవ్యూహ్ ఇవన్నీ నేర్చుకోనికే. ఎందుకంటే మనోనికి అంత సైకాలజీ ఐక్యూ లెవెల్ ఉంటుందని నేను అనుకోను. కట్ చేసి సీన్ లోపలికి పోతే మనోడు ఏం మాట్లాడతాడనంటే, ఈ పద్మవ్యూహ్లా ఇంట్లోనే ఈ చక్రవ్యూహులకు తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ని నాశనం చేస్తారు. ఈ పద్మవ్యూహులకు తీసుకొచ్చి ఎవరైతే దళిత్, పీడిత్, వంచిత్ జనాలు ఉన్నారో వాళ్ళందరినీ హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని తుంగలదొక్కనికి ప్రయత్నం చేస్తున్నాడు మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ ఎక్సెట్రా అని మాట్లాడతారు. ఓం బిర్లా గారు లేచి అంటే ఓం బిర్లా గారు రాహుల్ గాంధీకి చెతావని ఇచ్చారు అని చెప్పి ఓ పెద్ద సోషల్ మీడియాలో నడిపారు. అసలు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాకి చెప్తున్నాయాల నేను, అరే ఏం భయపడ్డాడు రాహుల్ గాంధీ, భయపడ్డా? ఆయన ఎట్లా మాట్లాడుతుండే అంటే, ఇది నా అయ్యా జాగిరి, అప్పుడప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఇట్లా వెళ్తున్నాడు, నేను ఊకుంటున్నా, నా అయ్యా జాగిరి ఇది మొత్తం అని అన్నట్టు మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో. 5-6 సార్లు 4-5 సార్లు గెలిచిండు అనుకుంటా కదా. ఇప్పటికి 4-5 సార్లు గెలిచి పార్లమెంట్లో కూర్చున్నోడికి పార్లమెంట్ రూల్స్ తెలివయా? ఎవడి పేరు తీసుకోవాలా, ఎవడి పేరు తీసుకోవద్దు అని తెలియదా? ఆయన క్లియర్ కట్గా ఇప్పుడు ఓం బిర్లా గారు ఏమన్నారు, మీకు సంసద్కే నియమం కా ఉల్లంఘిత్ కర్రేవు అని చెప్పి చెప్పిండు. మీరు యు ఆర్ వైలేటింగ్ ది రూల్స్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పి మాట్లాడితే మళ్ళీ లేచి సరే మీరు పేరు తీసుకోవద్దు అన్నారు కదా, నేను పేరు తీసుకోను, అజిత్ దోవల్ గారిది మళ్ళీ అదానీ, అంబానీ పేర్లు తీసుకోను, తీసుకొని మళ్ళీ కూర్చున్నాడు. అంటే నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నేను గంట ఇట్లానే ఉంటా, నువ్వేం బీక్తావో పీకు. అసలు నేను ఏమంటా అంటే, అసలు ఎక్స్పాంజ్ ఎందుకు చేస్తలేరు రాహుల్ గాంధీని? పార్లమెంట్లకని మార్షల్ని తీసుకొచ్చి మెడలు బట్టి నూకేది ఉండే రాహుల్ గాంధీని, బయటికి చల్ లోపల బయటికి వెళ్ళి అయ్యా జాగిరి అనుకున్నావు ఇది అని చెప్పి ఎలాగొట్టేది. అది చాతని ఎందుకు అవుతలేదు అంటే సింపతి ఏం సింపతి, బొంగుల సింపతి నాకు అర్థం కాదు. ఒకడు వస్తాడు దిందహాడే, అదే నువ్వు ముస్లింల మీద మాట్లాడగలుగుతావా? ఇట్లా అలా దేవుళ్ళ మీద మాట్లాడగలుగుతావా? అలా దేవుళ్ళ ఫోటోలు చూపించి నువ్వు చెప్పగలుగుతావా ఇది కాంగ్రెస్ చిహ్నమని?
అసలు నేను హిందువులకు చెప్తున్నా, అరే అసలు ఎంత ముంగట మంచిగా ఉన్నాయి మనకు కేసులు, అవన్నీ తీసుకొని వచ్చి ఈ లత్కోర్ రాజకీయాలు చేసేటోళ్ళని లెఫ్ట్ రైట్ సెంటర్లో ఆడుకోక ఇంకా దాన్ని సాగదీసుడు ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇక కట్ చేసి సీన్ లోపలికి పోతే మనోడు లేస్తాడు, లేచి హల్వాయి అయిపోతాడు సడన్గా. నేను అందుకే పెట్టినా ఈ చక్ర వ్యూ పెట్టినా. నేనే ఆ చక్ర వ్యూలు ఉన్నా, నువ్వే ఉన్నావు రాహుల్ గాంధీ. ఆ షరియా వ్యూ అది, ఆ చక్ర వ్యూ మేమే చేసినాం మీకు. ఇప్పుడు షరియా వ్యూలా నిన్ను లోపలికి తీసుకొస్తాం. అసలు ఈ చక్ర వ్యూ అని అంటారు కదా ఫ్రెండ్స్, ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు ఇది ఇట్లా సర్కిల్ ఉన్నది కదా, వీడికేం దారి పెడతారు. నేను అందుకే ఆడ హల్వాయి మన లోపల కోనికే పెట్టినాయి రాహుల్ గాంధీ. ఇంట్లోకేం లోపల కాగానే ఏమవుతుంది అంటే, ఇగో ఈ లైన్ వచ్చి కవరప్ చేస్తుంది. సో నువ్వు ఆ కవరప్ చేయాలని అంటే ఎంతమందిని చంపితే నీకు ఆ స్పేస్ దొరుకుతుంది, సో దట్ వీళ్ళకి రానికేర్ అనేది టైం అండ్ డిస్టెన్స్ రెండింటిని కలిపితే నీ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని మనం చదువుకున్నాం. ఇది చక్ర వ్యూని భేదించే కెపాసిటీ ఉంటుంది. అంటే నేను అర్జునుని కాదు ఇప్పుడు, లేకపోతే నేను కర్ణుని కాదు, లేదా నేను తల్లికడుపులు ఉన్నప్పుడు అభిమన్యుని లెక్క చక్ర వ్యూ భేదించే శక్తిని నేను నేర్చుకోలే. మనోడు నేర్చుకున్నాడు, ఇప్పుడు లోపలికి పోయిండు అభిమన్యుని లెక్క. షరియా వ్యూలా అది. ఈ షరియాని ఖతం చేయనికనే చేసినాం ఆ చక్ర వ్యూ. లోపలికి వచ్చినావు బిడ్డ దా. ఇక మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడంటే, అగో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చేసిర్రు, ఈ హల్వా జో బాట్నే కథ అది దళితులను ఏమన్నా ఆ కమిటీలో పెట్టుకున్నామా, బీసీలను ఏమన్నా పెట్టుకున్నామా, ఎంతసేపు చూడు ఓబీసీ బీసీ ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ నేను మాట్లాడక దేశాన్ని ఇదే కుల మతాల విభజించుడు అనేది మనోడు మాట్లాడితే ఇదే ముచ్చట. అయితే నేనేం అడుగుతున్నా, రాహుల్ గాంధీ మీ చిదంబరం ఏమన్నా ఆదివాసీ గుహలలో పోయి బడ్జెట్ తయారు చేసి తీసుకొచ్చిండా వెనకటికి? మీ ప్రణబ్ ముఖర్జీ లేకపోతే మీ మన్మోహన్ సింగ్ అండమాన్ నికోబార్ ట్రైబులు ఉన్నాయి చూడు, సెంటెనరీ ట్రైబ్ ఏమో అంటారు కదా, ఆడ కూర్చొని బడ్జెట్లు రాసుకొని వచ్చిర్రా? కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఇక కూర్చొని రేసీ రూమ్లలో కూర్చొని చేసుకొని వచ్చింది నిర్మలా సీతారామన్. ఆడికి ఆగిండా అంటే మనోడు ఆడికి ఆగలే. ఇట్లా ఆమె నవ్వు వచ్చింది నిర్మలా సీతారామన్కి. మనోడు ఏం మాట్లాడుతున్నాడు పీకుడు మొగోడు అని చెప్పి ఇట్లా ఆమె ముఖం ఇట్లా పెట్టుకుంటే, ఏ హస్నే కా బాత్ నహీ నిర్మలా सीतारामन जी। दलित पीड़ित और ये वंचित लोग जो भारत देश में है वो रो रहे అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడతాడు. ఈడ ఇంకొక ముద్ద నాకు ఏం కనబడుతుందంటే, రాహుల్ గాంధీ అవేర్నెస్. ముందు పార్లమెంట్లో పక్కకేం జరుగుతుంది పెద్దగా పట్టించుకోకపోతుండే, మనోడే డిగి కటాకట్ ధనాధన్ సఫాసఫ్ మాట్లాడిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, ముఖాలు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ ట్రైనింగ్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఏ డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ఇది నేర్పుతున్నారు అన్నది నాకు తెలియదు. కంప్లీట్గా అవేర్నెస్తో పోతున్నాడు. నిర్మలా సీతారామన్ గారు ఖచ్చితంగానే అట్లా పెట్టుకున్నారు అని అంటే ఆమెకు నవ్వొచ్చింది. మళ్ళీ మనోడు ఏం మాట్లాడుతున్నాడు అని మళ్ళీ చెప్పరు. అది రాహుల్ గాంధీ చిదంబరం అనేటోడు ఆదివాసీ గుహలలో కూర్చొని బడ్జెట్ తయారు చేసుకొని వచ్చిండా, మళ్ళీ వెనకటికి ఏం పీక్ కట్టలు కట్టారు మీ వాళ్ళు అని అడుగుతున్నాను నేను. అగ్నివీర్ అని చెప్పి మాట్లాడతాడు. రాజ్నాథ్ సింగ్ గారు లేచి దానికి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అప్పటిదాకా రాజ్నాథ్ సింగ్ గారు లేచి మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడరు వాళ్ళు ఏం మాట్లాడరు. అగ్నిపత్ అని చెప్పి మాట రాగానే ఇక కాంగ్రెస్ వాళ్ళంతా యాక్టివేట్ అయిపోయి లొల్లి షురూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే, మీకు ఒకటి అర్థమైతలేదు, డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అవేర్నెస్ అని చెప్పిన నేను. సెకండ్ ఏం చెప్తున్నానంటే, రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడిండి అన్నది పెద్దగా పట్టించుకోరు. అగ్నిపత్ అని చెప్పి రాగానే కథం. అంటే వీళ్ళు కొంతమందిని ట్రైన్ చేసి పెట్టారు. వీళ్ళ గుర్రాన్ని కథలు కడతారు చూడు ఇట్లా, అది గిట్లనే చూస్తుంది. ఇక దానికి ఇక చుట్టుపక్కల ఏం కనబడాయి, వీళ్ళకి అదే కనబడతాయి. అగ్నిపత్ అనగా లొల్లి పెట్టాలని అని చెప్తారు. ఇలా ట్రైనింగ్ అంతే ఇస్తారు. నేను వెనకటికి ఒక కుక్క ట్రైనింగ్ చెప్పిన, కుక్క ట్రైనింగ్ ఒకటి చెప్పినా కదా, అట్లనే ఉంటుంది జోక్. వీళ్ళు కంతలు కడతారు. కంతలు కట్టి అగ్నిపతనంగా లొల్లి షురూ చేస్తారు. ఇప్పుడు హైలైట్ ఏందని అంటే, మన రైతుల తీసిండు విషయం. ఎస్, రైతుల విషయం కూడా తీసుకుంటే ఏమని అంటాడు, రైతులు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా నన్ను గెలవనీకి వస్తే సెక్యూరిటీ సిబ్బంది నన్ను రానియలేదు, అట్లెట్లా రానియలేదు, నేను బయటికి పోయి చూస్తే అప్పుడు పంపించిండ్రు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా నిన్న మనోడు మాట్లాడాడు. నిన్న 2 సార్లు ఒప్పుకున్నాడు పార్లమెంట్లో. అది ఒప్పుకోగానే ఓం బిర్లా గారు అని అంటారు, ఆప్కు నియమోं से फिर से मैं परिचय कराना चाहता हूँ राहुल गांधी जी, बाहर लोग यहाँ पे आके कोई भी यहाँ पे प्रेस मीट नहीं कर सकते, ये पार्लियामेंट का नियमों से ఏమంటారు నియం ఉల్లంఘన కర్నా చేసా హై అని చెప్పి ఓం బిర్లా గారు మాట్లాడతారు. అంటే పార్లమెంట్కి బయట వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్ చేసుడు అది యాక్సెప్టెడ్ ఉండదు పార్లమెంట్ లాస్లా, అది తప్పు, ఇది రూల్స్కి విరుద్ధం అని చెప్పి ఓం బిర్లా గారు మాట్లాడితే, ఠీకే స్పీకర్ సార్ ఠీకే, ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ దిస్ టెక్నికాలిటీస్. ఈ మళ్ళీ పీకనికైనావా అంటున్నా నేను పార్లమెంట్ని రాహుల్ గాంధీ. ఇన్ని రోజులు పీకనికైనావా అంటున్నా ట్యాక్స్ పేర్ల పైసా మీద. ఆడెవడో నాకు నిన్న మెసేజ్ పెట్టిండు వాట్సాప్లో, అరే నీకే చెప్తున్నారా, కన్వార్ యాత్ర మీద కూడా నాకు మెసేజ్ పెట్టినావు కదా, నువ్వు నా షో చూస్తుంటావు నాకు తెలుసు పక్క, నీకు చెప్తున్నా. మళ్ళీ పీకనికైనా రాహుల్ గాంధీ అని అడుగుతున్నా. తెలియదు ఆ టెక్నికాలిటీలు? పాలు తాగే పసిపాపనా ఫారెక్స్ తినిపిస్తున్నారా సెరలాక్ కూర్చోబెట్టుకొని రోజు ఇంట్లల్లా రాహుల్ గాంధీకి. నేను ఇప్పుడు ముద్ద ఏందనంటే, శివముద్ర పెట్టినప్పుడు మనోడి మీద ఏం యాక్షన్ తీసుకోరు, త్రిశూలం మీద మాట్లాడినప్పుడు తీసుకోరు,
शिव बरात అని అంటాడు, శివ్ బరాత్లో ఎవరన్నా పోవచ్చు అని అంటాడు, మస్జిద్ మే కోయి భీ జా సక్తే హో అని అంటాడు. రాహుల్ గాంధీ నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీ జిగ్గర్ల దమ్ముంటే నువ్వు మనిషి పుట్టుక పుడితే, చలో ఇంత పెద్ద మాట అంటున్నాను నేను ఇవాళ, నీ జిగ్గర్ల దమ్ముంటే నువ్వు మనిషి పుట్టుక పుడితే నువ్వు మస్జిద్కి పోయి చూపెట్టు, చలో మక్కా మస్జిద్కి పోయి చూపెట్టు, నాకు నువ్వు మక్కాలో పోయి మస్జిద్లకు పోయి చూపెట్టు, నేను హిందూని అని చెప్పుకుంటావు కదా, జంజం వేసుకునే హిందూని. నువ్వు నిన్న పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినావు, మస్జిద్ మే హర్ కిసీకు జానేదైతే అని చెప్పి మాట్లాడినావు. నడు పోదాందా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అసలు నిన్ను తీసుకోవాలని అంట మనోడు దిన్ దహాడే మొత్తం అసలు పార్లమెంట్ని కంప్లీట్గా భగ్నం చేస్తుంటే మనోళ్ళు కూర్చొని చూస్తుంటారు ఇట్లా. అప్పటికి కిరణ్ రిజిజు సంసద్ మంత్రి ఆయన లేచి ఇగో ఇట్లా కాదు అట్లా అని మాట్లాడుతుంటారు, వీళ్ళు లోల్లి చేస్తుంటారు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ పెడుతురు. మనోడు ఇంకో మాట అంటాడన్నా, ఏమంటాడంటే నేను స్పీచ్ ఇస్తుంటే ఇక మోదీ గారు రారు, మోదీ గారు భయపడతారు అని. ఇది పీకుడు స్పీచు. అరే నేను నేను చెప్తున్నా కదా, ఇగో వీడికి అని చెప్తున్నా ఇను. ఆయన ఏమంటాడంటే జో ఏ భారత్ హై ఏ దళిత్ పీడిత్ और వంచిత్ లోగోं का है, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళది భారతదేశం మొత్తము, వాళ్ళని పార్లమెంట్లోకి ఎంటర్ కానిస్తలేడు అని అంటారు. అరే నీ ఓటేసిన వాళ్ళని ఫస్ట్ పార్లమెంట్కి రాని చూస్తా, నీ ఓటేసిన వాళ్ళని ఇంటికి తీసుకోవో చూస్తా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు నువ్వు. అవి ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారంటే దేశంలో. భారతీయ జనతా పార్టీ అలా కళ్ళు తెరుచుకోవాలని అంటున్నా, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఏదైతే పరివార్వాద్ ఎలైట్ క్లాస్ అని చెప్పి మోదీ గారు నినాదం షురూ చేసిండ్రో, రాహుల్ గాంధీ మోదీనే ఎలైట్ క్లాస్ చేసేసిండు నిన్న పార్లమెంట్లో. మరి బట్టలు వేసుకుంటాడు, కొత్త బట్టలు వేసుకుంటాడు, ఎలైట్ క్లాస్, మేము అట్లా కాదు, నేను కేవలం టీ షర్ట్ వేసుకొని వస్తా. అరే ఆ టీ షర్ట్ ఎంత కాస్ట్ కూడా తెలియదు. రాహుల్ గాంధీ ఒకటే టీ షర్ట్ వేసుకొని తిరుగుతాడు కదా, నేను రోజు తెల్ల షర్ట్ వేసుకొని వచ్చింది అనుకో, ఎన్నిసార్లు మారుస్తే ఎవరికేం తెలుసు. అరే దేశ ప్రధాని రాబాయ్, దేశ ప్రధాని బయటికి పోయినప్పుడు మంచిగా కనబడాలి, చెప్పులు వేసుకొని మనం ఏమంటారు బిచ్చపూల లేక పోతారు రాబాయ్, చింపుడు బట్టలు వేసుకొని. ఇలా తాత గులాబ్ పువ్వు పెట్టుకుంటుండే, గులాబ్ పువ్వు కోసం 20 లక్షలు ఖర్చు చేస్తుండే. అది ఎవ్వడు మాట్లాడొద్దు గులాబ్ పూల గురించి. వీళ్ళు మడత పెట్టి ఎడైనా పెట్టుకుంటారు ఆ గులాబ్ పువ్వుని, మనం అది మాట్లాడొద్దు. సిగరెట్ల కోసం ఫ్లైట్లు పోతుండే మనం మాట్లాడొద్దు. ఐఎన్ఎస్ విక్రాంత్లను తీసుకుపోయి పిక్నిక్లు చేసుకొని వస్తుండే మనం మాట్లాడొద్దు. సెక్యూరిటీ సిబ్బంది ఇలా అయ్యా జాగిర్ అన్నట్టు వాడుకుంటుండే, ఇలా మనకు సంబంధం లేదు. పార్లమెంట్లో స్మోక్ బాంబ్ వస్తే లొల్లి చేస్తారు, మళ్ళీ అదే సెక్యూరిటీని ల్యాబ్స్ చేయాలని ప్రయత్నం చేస్తారు, మళ్ళీ స్మోక్ బాంబ్ వస్తే లొల్లి చేస్తారు. ఎస్టీ ఎస్సీ ఓబీసీ అని మాట్లాడతావు కదా, మళ్ళీ పీక్ కట్టలు కట్టిందా కాంగ్రెస్ ఉన్నప్పుడు అని నేను అడుగుతున్నా. ఏ గుహలలో కూర్చొని బడ్జెట్ ప్రవేశపెట్టిన మీరు అని చెప్పి అడుగుతున్నా నేను ఇవాళ. ఈ క్లారిటీ రాహుల్ గాంధీ నాకు. భారతీయ జనతా పార్టీకి నా ప్రశ్న ఏంటంటన్నా, ఇవాళ మోదీ గారిని ఎలైట్ క్లాస్ చేసేసి నేను ఇవాళ రాసి పెట్టుకోండి మీరు, వీళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులని పప్పు చేసి పడేస్తారు చూడరు మీరు. నేను చెప్పింది మీరు వినకపోతే నేను తోపున అంటలేను, నా భావన వ్యక్తం చేస్తున్నా, నాకు కనబడ్డది నాకు కనిపించేది చెప్తున్నా. ఇన్ని సంవత్సరాల రాజకీయ నరేటివ్లో నాకు కూడా ఒక కామన్ సెన్స్ ఉన్నదని చెప్పి చెప్తున్నా. ఈ నరేటివ్ని కిల్ చేయాలా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓం బిర్లా గారు పెద్ద చేసి ఏం చేయలేడు, మీ సోషల్ మీడియాలో నడుపుతున్నారు భారతీయ జనతా పార్టీలు. అసలు డంకేపే చోటి నా అయ్యా జాగిరి నేను గిట్టనే ఉంటా, గంట కూడా నాకు ఫరక్ పడదని చెప్పి నడిపిస్తున్నాడు. హైలైట్ ఏంది తెలుసా అన్న, భారతీయ జనతా పార్టీని ఏదైతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అవినీతి పార్టీ అని చెప్పి పవర్లోకి వచ్చిందో, ఇదే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అవినీతి చేసిందని చెప్పి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇంకా మన భారతీయ జనతా పార్టీలోకి సిగ్గొస్తలేదు నాకు. అది దే ఆర్ నాట్ రెడీ టు కౌంటర్ దిస్ నరేటివ్స్. ఈ నరేటివ్లని కన్జర్వేటివ్ పొడవనికి ఇలా చాతనైతలేదు రాజకీయంగా. ఎందుకన్నానంటే మీరు ఇచ్చే పదవులు ఎవరికి ఉన్నాయి, వాళ్ళ పెదవులకు ఏమున్నాయి అది చూసుకోరు ఫస్ట్. ఏ గ్రేడ్ నాయకులను మీరు తీసుకొని వస్తున్నారు, ఏ గ్రేడ్ నాయకులకు మీరు పదవులు ఇస్తున్నారు. వాగ్దాటి ఉన్న నాయకులకు ఎవరికైనా ఛాన్స్ ఇస్తే దద్దరిల్తుంది. మనం మాట్లాడొద్దు కదా, అది ప్రాబ్లం. ఇంకొక హైలైట్ చూడరు, నేను మర్చిపోతానేమో అని చెప్పి రాసుకొని వచ్చిన. అగ్నివీర్ మీద మనం మాట్లాడినాం, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతాడు, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయరు మీరు, గరీబోं का हक क्यों छीना जा रहा है, ఓబీసీ ఎస్టీ ఎస్సీలది క్యాస్ట్ సెన్సస్ ఎందుకు మీరు చేస్తలేరు, వాళ్ళ హక్కు ఎందుకు తీస్తలేరు, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు అది బిల్లు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ఆ బిల్లు ప్రవేశపెడుతుంది అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకేమనిపిస్తుంది తెలుసా అన్న, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏ ఫేజ్ ఆఫ్ నోషన్లకు వెళ్ళిపోయిందంటే, ఏ ఫోబియాలకు వెళ్ళిపోయిందంటే, వాళ్ళు బిల్లు పెడతారు వీళ్ళకి భయానికి పెట్టి, అవ చూసినావా మోదీ గారి గ్యారంటీ మేము చేసేసినాం, కాంగ్రెస్ చెప్తుంది మేము చేసేసినాం, ఇట్లా భయపడిపోయేటట్టున్నారు కాంగ్రెస్కి. నాకు అర్థం కాదు. దమ్ముంటే జిగర్లు అడుగుండ్రి రాహుల్ గాంధీని, మళ్ళీ బీహార్లో చేసిరు కదరా భయ్ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఏమైంది అని అడుగుర్రి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా, హట్ పక్కకు జర అని చెప్పింది. కితనా ఆబాదీ ఊతిని హక్ అని చెప్పి మాట్లాడితే చల్ పక్కకు జరగానండి, అది మళ్ళీ నోట్లో మన్నబడ్డదా మీ కాంగ్రెస్కి అని చెప్పి మాట్లాడుండ్రి. ఇవన్నీ ఎందుకు వస్తలేవో నాకు అర్థమవుతలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి నేను మాట్లాడుతున్నా.